మనం చాలాసార్లు చాలామందికి సహాయం చేస్తూ ఉంటాం, కానీ దాని యొక్క ప్రతిఫలం మనం ఆశించం. కానీ నేను ఇంత హెల్ప్ చేస్తుంటాను, ఇంత సహాయం చేస్తుంటాను, దేవుడు నాకు ఎందుకు మేలు చేయట్లేదు? ప్రజల ఎడల నేను ఇంత దయగలిగి ఉంటున్నాను కదా, అందరికీ సహాయకరంగా ఉంటున్నాను కదా, ఎవరికి నేను కీడు చేయట్లేదు కదా, ఎవరికి నేను హాని తలపట్టట్లేదు కదా, మరి నా జీవితంలో ఎందుకు నేను మంచి దినాలు చూడలేకపోతున్నాను? నా యొక్క జీవితం ఎందుకు ఆశీర్వాదకరంగా మారట్లేదు? నేను చేసిన మంచి పనులు దేవుని దృష్టికి జ్ఞాపకంగా ఉన్నాయా? దేవుడు నన్ను గుర్తించుకుంటున్నాడా? దేవుడు నన్ను జ్ఞాపకం ఉంచుకుంటున్నాడని మనలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను. ఒక రాజు ఉన్నాడు. రాజుని చంపాలని అక్కడ ఇద్దరు భటులు ఏం చేస్తారంటే ప్రయత్నం చేశారు. ఈ విషయము అక్కడున్న ఒక అధికారికి తెలిసిందన్నమాట. ఈ విషయము తెలుసుకున్న ఈయన రాజుగారికి చంపడానికి ఇద్దరు బయట ప్లాన్ చేస్తారన్న విషయము రాజుగారికి చెప్తారన్నమాట. చెప్పినప్పుడు రాజుగారు ఇతను చెప్పింది నిజమా కాదని ఏం చేస్తారంటే చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని ఇతను చెప్పింది నిజమని తెలుసుకొని ఇద్దరు బంటుని ఏం చేస్తారని చంపేస్తారు. అయితే కానీ ఇంత మేలు చేశాడు కదా ఈ వ్యక్తి, మరి మేలు చేసిన వ్యక్తికి రాజుకే మేలు చేసింది. రాజుకు మేలు చేస్తే ఆ మేలుకి ప్రతిగా ఫలము, బహుమానము, ఫ్రూట్ అనేది ఎవరైనా ఆశిస్తారు. కానీ అక్కడ రాజు మర్చిపోతాడన్నమాట. సో చాలాసార్లు మనకు కూడా ఇటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం. చాలాసార్లు చాలామందికి మనం మేలులు చేసి ఉంటాం, కానీ వాళ్ళ దగ్గర నుంచి మనం ఎటువంటి బహుమానము మనం రిసీవ్ చేసుకున్నప్పుడు మనం చింతపడుతూ ఉంటాం కదా, నేను ఎంత మేలు చేశాను, నేను ఎంత హెల్ప్ చేశాను వాళ్ళకి, కానీ వాళ్ళు నాకు సహాయం చేయలేదని మనం బాధపడుతూ ఉంటాం. కానీ యాక్చువల్గా ఏంటంటే కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే మనం చేసిన మేలులు వాళ్ళు మర్చిపోయేలా చేస్తాడు. ఇంకొక విషయం నేను చెప్తాను. జోసెఫ్ అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన చెరసాల్లో ఉంటాడు. చెరసాల్లో ఉంటే అదే చెరసాల్లోనికి రాజు దగ్గర పనిచేసే ఒక ఆయన రాజుగారికి పానాన్ని అందిస్తారు, ఇంకొక ఆయన రాజుగారికి భోజనాన్ని అందిస్తారు. వీళ్ళిద్దరు కూడా ఏం చేయబడతారంటే జైల్లో వేయబడతారు. రాజుగారి మీద తప్పుడుగా ఒక ప్రయోగం చేయడం ద్వారా, అంటే దాని ఉద్దేశం అంటే రాజుగారిని చంపాలని ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారని వీళ్ళిద్దరిని కూడా ఏం చేస్తారంటే జైల్లో వేసేస్తారు. జైల్లో వేసినప్పుడు వీళ్ళిద్దరు కూడా జైల్లో వేరే ఆయన జోసెఫ్ అనే జైల్లో ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరికి ఒక కళ వస్తుంది అన్నమాట. మీరు ఎందుకు ఈ రీతిగా ఉన్నారంటే మాకు ఒక కళ వచ్చింది, ఆ కళ భావం మాకు తెలియదున్నప్పుడు ఈ జోసెఫ్ ఆయన కళ చెప్తాడు. 3 రోజుల్లో నీకు మళ్ళీ రాజుగారి దగ్గర ఏ స్థానంలో నువ్వు ముందున్నావు ఆ స్థానంలో ఉంటావు, ఇంకొక ఆయన నువ్వు 3 రోజుల్లో నిన్ను ఊరేసేస్తానని చెప్తాడు. సో ఈ జోసెఫ్ అనే వ్యక్తి చెప్పినట్టు వాళ్ళ ఇద్దరి జీవితంలో జరుగుతాయి. కానీ ఎవరైతే మేలు పొందుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో, రాజుగారి దగ్గర నుంచి నాకు ఈ జైల్లో నుంచి నన్ను విడుదల కలిగలి ఏదో ఒక రీతిగా నువ్వు మాట్లాడంటే ఓకే అలా చేస్తానని చెప్తాడు. కానీ రాజుగారి దగ్గరికి వెళ్తాడు, మేలు పొందుకుంటాడు, కానీ విషయం అనేది మర్చిపోతాడు. అయితే కొన్ని పరిస్థితుల్లో దేవుడు ఎందుకు అనుమతిస్తూ ఉంటాడంటే వాళ్ళు మర్చిపోయారు అంటే దాని వెనకట్లో ఒక రీజన్ ఉందన్నమాట. దేవుడు నిన్ను ఉన్నతంగా హెచ్చించాలని, ఉన్నతంగా నిన్ను దీవించాలని, ఉన్నతంగా నిన్ను ఆశీర్వదించాలని, మనం చేసిన మేలులకి మన యొక్క బహుమానం వెంటనే మనం పొందుకోమన్నమాట. అయితే బైబిల్ గ్రంథంలో ఈ మాటలను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం ఏముంది? మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చును, వాడు తన ఫలమును పోగొట్టుకొనడం నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే ఎండన పడి ఒక ఆయన వస్తుంటే ఆయనకి చన్నీళ్ళు, చల్లటి నీళ్ళ, మంచినీళ్ళు మనం త్రాగడానికి ఇచ్చినప్పుడు నువ్వు ఆఫ్టర్ ఆల్ కొంచెం మంచినీళ్ళు ఇచ్చినందుకు దేవుడు నీకు బహుమానాన్ని ఇస్తానని చెప్తున్నాడు. సో మనం చేసిన మేలుకు దేవుడు తప్పనిసరిగా మనకు బహుమానాలు ఇస్తాడు. మనం మేలు చేయక మానద్దు.
నీకెవరైనా కీడు చేసినా సరే ఆ కీడుకు నువ్వు ప్రతి కీడు చేయొద్దు, నువ్వు మేలు చెయ్యి. ఎవరైనా అవసరతలో ఉన్నప్పుడు నీకు తోచిన సహాయం నువ్వు చెయ్యి. కానీ నువ్వు ఎప్పుడు కూడా కీడు చేయడం కానీ అపాయం చేయడం కానీ ఎప్పుడు చేయదు. నీకు కీడు చేశారని నువ్వు మేలు చేయి, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఇంకా సో మనం ఎప్పుడు కూడా నిరాశపడద్దు. నేను మంచిగా ఉంటున్నాను, నేను మంచిగా మాట్లాడుతున్నాను, నేను అందరికీ సహాయం చేస్తున్నాను, అందరికీ నేను హెల్ప్ చేస్తున్నాను, కానీ నా దగ్గరికి వస్తేవాడికి ఎవరూ నాకు హెల్ప్ చేయట్లేదు, ఎవరి దగ్గర నుంచి కూడా నేను సహాయం పొందుకోలేకపోతున్నాను, దేవుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదు అని ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించద్దు. నీ విషయంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే నేను ఒక గొప్ప వ్యక్తిగా, నేను అందరికీ దీవెనకరంగా, నేను ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. కనుక మనం ఎప్పుడు కూడా మంచి చేయటంలో, మేలు చేయటంలో, సహాయం చేయటంలో వెనుకడుగు వేయొద్దు. మనం మేలు చేయడానికి మనం పిలువబడ్డాం కనుక తప్పనిసరిగా మనకి ఎవరు కావాలని హాని తలపెట్టినా సరే మనం వాళ్ళకి మేలు చేసి దేవుడిచ్చే దేవుని ఆశీర్వాదం పొందుకుందాం.